జాబ్ ఓకే క్విట్ చేశారు, ఫైన్, బాగుంది. ఇంట్లో చెప్పినప్పుడు రియాక్షన్ ఏంటి, చెప్పారా? ఎవ్రీబడి ఫీల్స్ వెరీ బ్యాడ్. మీకు తెలుసు మీలాగే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక క్రేజ్ కాబట్టి అయితే నేను ఫేస్ చేయాలి కదా. నేను ఐ హావ్ డిసైడెడ్ మై సెల్ఫ్. మీరు మెంటల్లీ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు మనం ఏంటి అనేది, మనం ఏం చేయాలనేది నా ఇష్టాన్ని బట్టి నేను పోవాలనుకున్నా. దట్స్ ఇట్. ఐ విల్ గో అకార్డింగ్ టు మై టేస్ట్. నాకు ఏది నచ్చితే దాన్ని చూస్ చేసుకుని వెళ్ళాలనుకునేది నేను చూస్ చేసుకుంటాను. ఓకే. సో ఎవరికో నచ్చింది నేను చేయలేను. వాళ్ళకి ఆ జాబ్ ఇష్టం, వీళ్ళకి ఈ జాబ్, వెదర్ అది నీ సొంత వ్యక్తులైనా కానీ బయట వ్యక్తులు కానీ వాళ్ళ గురించి కాదు, బతకట్లేదు కదా. సో మనకి ఏది అనిపిస్తే అది చేయాలి, చేసుకోవాలి. మనకి ఏది అనిపిస్తే. చేశారు అయితే పేరెంట్స్ ని? నేను ఎవరిని కన్విన్స్ చేయలేదు. ఇప్పుడు సపోజ్ మీరే అనగానే అయ్యో అంత జాబ్ అని మీరే అట్లా ఫీల్ అవుతుంటే మనం వీ కెనాట్ కన్విన్స్ దెమ్. ఫిక్స్ అయిపోతారు జనాలు. అయ్యో ఓకే, వాళ్ళే అర్థం చేసుకుంటారు. నాకు నమ్మకం ఉంది. నాకు నమ్మకం ఎట్లుందంటే ఈ రోజు కాకుండా రేపు ఎట్లాగో అందరు కూడా ఇప్పుడు చాలా మంచి పని చేశాడు, గ్రేట్ అని చప్పట్లు కొడతారు. ఆ రోజు వచ్చేసి అయిపోయింది అది. సో అట్లా కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది. ఓకే, డన్, డిసైడ్ అయిపోయారు. సో ఇలా ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఏ ఇయర్ రావడం? అదే చెప్పా కదా, ఇండస్ట్రీలోకి రావాలంటే ప్రతి ఒక్కరికి యాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. పైకి కొంతమంది చెప్పరు, కొంతమందికి లోపల ఉంటుంది. లేడీస్ అయినా జెంట్స్ అయినా మేము బాగున్నాం కదా, లేదంటే యాక్టింగ్ కదా, నేను వెళ్ళి సాధిస్తాను కదా అంటారు. అయితే దానికి స్కిల్స్ అవసరం ఉంటాయి. యూ నీడ్ టు హ్యావ్ సమ్ పర్టికులర్ స్కిల్స్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వెదర్ ఇట్స్ యాక్టింగ్, వెదర్ ఇట్స్ ఎనీ కెరీర్ పరంగా, ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ జాబ్, కానీ మీకు ఒక స్కిల్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను యాక్టర్ అవుతా అని వెళ్తే డైరెక్ట్లీ దే నాట్ ఇన్వైట్ యూ, కమ్ డూ యాక్టింగ్ చెప్పలేరు కదా. యూ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రాపర్ స్కిల్. దానికి మనం ఏం చేయాలంటే, నేను ఐ హావ్ డన్ థియేటర్ ఆర్ట్స్. ఐ హావ్ డన్ థియేటర్ ఆర్ట్స్ ఫ్రమ్ భూమిక, సికింద్రాబాద్లో ఉంటుంది. అండ్ అక్కడ థియేటర్ ఆర్ట్స్లో మనకి ప్రాక్టికల్గా యాక్టింగ్ పైన ఒక అవగాహన పట్టుగలిగింది. ఆ థియేటర్ ఆర్ట్స్ చేసిన తర్వాత ఆడిషన్స్కి వెళ్ళడం. ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ ఆ ఆడిషన్లో వాళ్ళ క్యారెక్టర్ పరంగా ఆడిషన్కి సంబంధించింది మనను ఇంప్రూవైజ్ చేసి చెప్పమన్నప్పుడు అలా చేస్తున్నప్పుడు అక్కడ కొంత పరిచయాలు అవుతారు. అక్కడ మనలాంటి ఔత్సాహికులే వస్తుంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎక్కడికి వెళ్తే ఏ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణానికి సంబంధించిన ఎనర్జీస్ మిమ్మల్ని పట్టుకుంటాయి. సపోజ్ మీకు ఒక ఫిష్ మార్కెట్ పోయారు, అన్ని చేపలు ఉంటాయి, మీరు దేన్ని టచ్ చేయరండి, జస్ట్ అలా పోతారు అంతే. పొయ్యి మొత్తం తిరిగి బయటకు వస్తే మీకు ఫిష్ స్మెల్ వస్తుంది మీలో. ఈవెన్ మీరు టచ్ అయినప్పటికీ. అదే ఒక సుగంధమైనటువంటి సెంట్ షాప్కి వెళ్ళారు, మీరు టచ్ చేయకపోయినా మీ దగ్గరకు వస్తుంది. సో వాట్ ఐ ఫీల్, మీరు ఎటువంటి గ్రూప్స్ తోటి ఎలా ఉంటే యూ విల్ హ్యావ్ దట్ ఎనర్జీస్, ఆ సర్కిల్, అది మీ మీద ప్రభావం ఉంటుందని ఐ బిలీవ్ ఇన్ దట్. మీరు ప్రాపర్ గా థియేటర్ ఆర్ట్స్ నేర్చుకొని మళ్ళీ ఆడిషన్స్ ద్వారా మనకు మూవీస్ కానీ సీరియల్స్ కానీ, మీరు హంసగీతం సీరియల్లో దాదాపు చాలా ఎపిసోడ్ చేశాను. అందుకే కాకపోతే కొంచెం విలన్ పోలీస్ ఆఫీసర్గా చేశాను అందులో. మరి దానికి సాక్ష్యం ఉండాలిగా. అంటే లైక్ స్టార్టింగ్ బుల్లితెర అంటే బుల్లితెర స్టార్టింగ్ మూవీస్ చేసాము. బట్ మైత్రి మూవీ మేకర్స్ ఫస్ట్ సత్తిగాని 2 ఎకరాలు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళది, అందులో యాక్ట్ చేయడం జరిగింది. అందులో చిన్న రోల్, లేబరర్ గా, హీరో కూడా లేబరర్స్ తో డీల్ చేస్తుంటారు, లేబరర్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత సీరియల్స్, యాడ్ ఫిల్మ్స్, ఈవెన్ నాకు ఇలాంటి ఇంట్రెస్ట్ కాబట్టి డబ్బింగ్ ఆర్టిస్ట్గా డబ్బింగ్ చెప్పడం. తర్వాత ఈవెన్ జర్నలిజం సైడ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి న్యూస్ రీడింగ్ కానీ, వాయిస్ ఓవర్ కానీ, యాంకరింగ్ కానీ ఇవన్నీ చేయడం. ఏమంటారు, దీనిలో కూడా ఒక ఇది సంపాదించుకోవాలి కానీ అని చెప్పేసేసి జర్నలిజం సైడ్ కూడా ఎక్కువ. అంటే ఎన్ని ఇయర్స్ అంటే ఫస్ట్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా ఉన్నాను. న్యూస్ రీడింగ్ అవి చేశాను. తెలుగు న్యూస్ రీడింగ్ అనేది కొంచెం టిపికల్ గా ఉండేది ఇది. సో అది చేశాను. న్యూస్ రీడింగ్ చేశాను, యాంకరింగ్ కూడా చేశాను. అయితే నాట్ శాటిలైట్ ఛానల్స్, మన కేబుల్ ఛానల్ V9 న్యూస్ అని ఒక ఛానల్లో చేసేవాడిని. నమస్కారం, V9 న్యూస్ కు స్వాగతం. నేను గొల్లపల్లి రాజ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. నాకు అనిపిస్తుంది ఏంటంటే, వచ్చిన ఏ ఆపర్చునిటీని కూడా మీరు మిస్ చేసుకోలేదు. అంతే. సో ప్రాపర్ గా మీకు మంచి అవకాశం లేదంటే, ఇప్పుడు చాలా వరకు చిన్న చిన్న రోల్సే వస్తూ ఉంటాయి, కొంచెం ఎక్కువ నిడివి ఉండే రోల్స్ వచ్చిన మూవీ ఏంటి ఫస్ట్? అంటే యాక్చువల్ గా ఎక్కువ నిడివేను కాదు, అంటే పెద్ద స్టార్స్ తో
తోనే యాక్ట్ చేయడం. అంటే అందులో కూడా యాక్ట్స్ తోనే యాక్ట్ చేయడం అంటే ఇట్లా దూరం కాదు, వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళు అడ్డగించడం, ఇట్లా డైలాగ్స్ తోటి ఓకే అట్లా శ్రీ విష్ణు గారితో ఫస్ట్ శ్రీ విష్ణు గారితో డైరెక్ట్ అంటే కన్వర్సేషన్ డైలాగ్స్ కానీ ఒక హీరోతోని డైలాగ్స్ చెప్పుకోవడాలు. తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ అసిస్టెంట్ జబర్దస్త్ సీను. శ్రీ విష్ణు గారిది ఇవాళ రేపు అసలు ఆయన కామెడీ టైమింగ్ కానీ వాయిస్ మాడ్యులేషన్ గానీ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆడదాని సంపాదన మీద బతకడానికి నీకు సిగ్గులేదు ఉంది, కానీ ఇప్పుడు అది వాడాలనిపించట్లేదు. ఏమి అంటే దాన్ని ఎక్కువ హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ చిన్న కాన్వర్సేషన్ లోనే అది చెప్పే మాడ్యులేషన్ ఎక్స్ప్రెషన్ వైజ్ చాలా ఫన్ అని వస్తుంది. అలాంటిది మీరు ఆయనతో షేర్ చేసుకున్నప్పుడు సీన్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? చాలా బాగుంటది. ఈ రియల్లీ ఆయన హీజ్ అ నైస్ జెంటిల్మెన్, యాక్చువల్ గా చాలా మంచి వ్యక్తి. యాక్చువల్గా ఏంటంటే షార్ట్ కూడా విత్ ఇన్ అంటే 1 అటెంప్ట్ లో ఓకే అయిపోయింది ఆ షార్ట్ కూడా. అయితే అదేంటంటే మన ఒక లేడీస్ హాస్టల్లో హీరోయిన్ ఉంటారు, ఆవిడని కలవడానికి హీరో వస్తుంటారు. అక్కడ నేను వాచ్మెన్ ఆపేయడం, అక్కడ టీవీ కాఫీ వెండింగ్ మిషన్స్ ఉంటాయి, అవి తాగుతూ రేడియోతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ వాచ్మెన్. అయితే వచ్చినప్పుడు అతను వెళ్లకుండా ఆపుతా ఉంటే అతని ఫ్రెండ్ వచ్చి బ్రేక్ చేసి పైకి పాకుతూ బిల్డింగ్ పై నుంచి వెళ్ళి తీసుకుపోతుంటారు అన్నమాట. అది డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఇప్పుడు మూవీస్లో ఎట్లా ఉంటుంది, ఇండివిజువల్గా డైరెక్ట్ హీరోతోని యాక్ట్ చేయడం దట్స్ వాట్ ఐ ఫౌండ్. అది కాకుండా ఇంకా మళ్ళీ తండేల్ అనేది అది ఒక మంచి ఎక్స్పీరియన్స్. నాగ చైతన్య గారితో సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, అది రియల్లీ ఇట్స్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. చాలా బాగా. సో నాగ చైతన్య గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆయనతో అంటే స్క్రీన్ షేర్ చేసుకున్నారా? స్క్రీన్ లో ఉన్నాను కదా, సీన్స్ లో ఉన్నాను. అంటే డైలాగ్స్ డైరెక్ట్ ఆయనతో లేవు నాకు, బట్ ఈవెన్ తో ఐ హావ్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. ఐ హావ్ ప్లేడ్ ఏ డాక్టర్ రోల్ యాక్చువల్లీ. ఈ పాకిస్తానీ డాక్టర్ గా ఈ తండేల్ మూవీలో వేసినప్పుడు అక్కడ జనరల్ టెస్ట్ చేస్తారు కదా పేషెంట్స్ కి, వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళకు, అట్లా వేసి చూసే దాంట్లో ఉంటాను. యాక్చువల్గా వాళ్ళకు మెజర్మెంట్ చేస్తారు అన్నమాట, ఎంత హైట్ ఏంటి అట్లా చేసి ఉండే దాంట్లో. అక్కడ అంటే అన్ని కూడా కంప్యూటర్ ఫీడ్ చేస్తుంటారు. మీరు ఆ మూవీలో కూడా ఉంటే ఫుల్ స్క్రీన్ లో చూపిస్తారు నన్ను. నాగ చైతన్య గారు అంటే నేను ఎంత హంబుల్ అంటే, కింద మట్టిలో క్వైట్ ఆ షూటింగ్ అంతా మనకి ఇక్కడ బిహెచ్ఎల్ లో జరిగింది. యాక్చువల్గా ఆ షూటింగ్ లో జరిగినప్పుడు కింద డైరెక్ట్ మట్టిలో కూర్చునే వాళ్ళు. చాలా జెంటిల్మెన్. అసలు ఏంటి వాళ్ళు చూసిన తర్వాత అనిపించేది అంటే మనం బయట చూసినట్టు ఆ పాత్రను చూసినట్టు కాదు, చాలా హంబుల్. స్టార్ హీరో కొడుకులు లేకపోతే మేము స్టార్స్ లేదండి, వాళ్ళు చాలా హంబుల్, డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్ పీపుల్ కాబట్టి ఆ స్థాయికి వచ్చారు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా, ఈవెన్ ఐ వాజ్ దేర్ ఇన్ గేమ్ చేంజర్లు చేసాము, కాకపోతే సీన్లు పోయాలేండి. అది అందులో చేసాము మేము. బొబ్బర్లంకలో షూట్ జరిగింది. చాలా హంబుల్గా ఉంటారు, ఫస్ట్ వాళ్ళ నుంచి నేర్చుకునే డెడికేటెడ్గా ఉంటారు వాళ్ళు. చాలా పాజిటివ్ గా, చాలా నైస్ గా ఉంటారండి వాళ్ళు. అందరిలో డిసిప్లైన్ గా, టైమింగ్స్ గానీ చాలా పర్ఫెక్ట్ గా, చాలా కలివిడిగా అనిపించారు. ఎక్కడ కూడా అంటే షూటింగ్ క్రూతో చాలా కడుపుగా ఉంటాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ విలేజ్ వాళ్ళు చాలా మంది వచ్చేవాళ్ళు, వచ్చినా కూడా చాలా పాజిటివ్ గా వాళ్ళు ఉంటారు. అంటే నేను కూడా విన్నాను కొన్ని షూట్స్ లో అట్లా విలేజెస్ లో అట్లా జరిగినప్పుడు మామూలుగా పబ్లిక్ వచ్చి ఫొటోస్ అడిగితే వీళ్ళు చాలా ఓపిక్ గా వాళ్ళకి మాట్లాడడము, ఫొటోస్ ఇవ్వడం అవి కూడా చేస్తుంటారు. అంటే అక్కడ ఏంటంటే సిచ్యుయేషన్ ఇంకా విచిత్రం ఏంటంటే, తెలియని వాళ్ళని మాలాంటి వాళ్ళని కూడా వచ్చి అడుగుతుంటారు. అంటే ఆ సినిమాలో పాత్ర ఏంటో తెలియకుండా మా పక్కన కూడా 2-3 ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి నాకు విచిత్రం అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అందులో వారితో ఉన్నందుకే వీళ్ళు కూడా గ్రేట్ అన్నట్టు ఫీల్ అవుతుంటారు. అంటే ఉంటున్నారు కదా అందులో ఏం పాత్ర ఏంటి, ఆ రెస్పెక్ట్ వస్తుంది. నేను మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఒక షాప్ లోకి వెళ్ళినప్పుడు సెంట్ షాప్ లోకి వెళ్ళినప్పుడు, సో అది విచిత్రంగా అనిపిస్తుంటది. ఆడ ఎవరంటే ఏం లేదా బాబు అందులో ఏం చేయట్లేదు, లేదు మీతో, అరే ఎవరు వాళ్ళు వినిపించు అలాంటి. అంటే నేనని కాదు, నేను చూసా సమ్ క్రూ మెంబర్స్ అలా ఫోటోలు ఎవరు మీరు అంటే ఏమో తెలియదు వాళ్ళు అడుగుతున్నారు. నేనే సింపుల్లీ ఆల్సో నేనేం ఫీల్ అవుతానంటే మనకు ఆ స్టేటస్
వద్దన్నా Right. సరే జనాలు గుర్తుపెట్టే స్టేటస్ వచ్చినప్పుడే ఇవ్వాలి తప్ప అంతవరకు నేను కూడా లైక్ నార్మల్ కాబట్టి నీ నాట్ టు ఫీల్ లైక్ ఏ సెలబ్రిటీ. అండ్ అలాగే చాలా పెద్ద పెద్ద బ్యానర్స్ లో కూడా మీరు వర్క్ చేశామని విన్నాము. సో మీకు ఫస్ట్ ఆపర్చునిటీ వచ్చిన పెద్ద బ్యానర్ ఏది? మైత్రి మైత్రి మూవీనేనా? సత్యగాని 2 ఎకరాలు, తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఓకే, స్వాగ్ శ్రీష్ఠి గారితో. ఇది వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్, ఓకే, గేమ్ చేంజర్. ఇప్పుడు నెక్స్ట్ మూవీ వరహ ఎగ్జన్ అని కమింగ్ మూవీ నాది. అందులో ఐఎమ్ ప్లేయింగ్ ఏ హీరో ఫాదర్స్ రోల్. అది నెక్స్ట్ మంత్ అట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఎలా పాత్రలు వచ్చాయంటే బేసికల్లీ యాజ్ ఐ టోల్ యూ ఐఎమ్ హైదరాబాదీ. ఐ విల్ స్పీక్ ప్రాపర్ హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు. సో ఇందులో పోయినప్పుడు అక్కడ పాకిస్తాన్ డాక్టర్గా నాతో మాట్లాడినప్పుడు నా హిందీ చూసి వాళ్ళు మీరు యూఆర్ सूटेबल फॉर दिस एंड दे हैव चूजन मी. ओके, आप मेरे से बात करने के बाद सोचा यार ये तो हिंदी अच्छा बात कर रहा है, ठीक है इनको लेंगे बोल के मेरे को लिया था. नहीं तो वो रोल नहीं मिलता था मेरे को. अच्छा अच्छा, ओके. माय कम्युनिकेशन स्किल्स आल्सो वन ऑफ द एसेट फॉर मी. प्लस అయ్యాయి మీకు. అదే